రవీంద్ర జడేజా సిఎస్కే వదిలేసి ఆర్ఆర్గా, సంజు శాంసన్ ఆర్ఆర్ నుంచి సిఎస్కేగా, వీళ్ళిద్దరూ సరిపోదన్నట్టుగా శామ్ కరణ్ ని కూడా కావాలన్నారు ఆర్ఆర్ అనే టాక్. ఇంత పెద్ద ప్లేయర్ స్వాప్ జరగబోతుందా మినీ ఆక్షన్ ముందర? క్యావరా బై, జనాలు అసలు పిచ్చెక్కిపోతున్నారు, మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికీ కూడా. సిఎస్కే ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు, ఆర్ఆర్ ఫ్యాన్ బేస్ కూడా కాస్త బాధపడుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, దీని వెనకాల కథ ఏంటి, ఇది ఒకటే ట్రేడ్ డీల్ గురించి డిస్కషన్ వచ్చిందా, అసలు ట్రేడ్ డీల్ జరగాలంటే వెనకాల ప్రాసెస్ ఏంటి, ఇది ఎప్పుడు జరుపుతారు, ఇవన్నీ మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ ట్రేడ్ డీల్స్ ఏవైతే జరుగుతాయో బిట్వీన్ ది ఐపీఎల్ ప్లేయర్స్, బిట్వీన్ ఐపీఎల్ టీమ్స్, దాని గురించి కాస్త మాట్లాడుకుంటూ ది బిగ్ న్యూస్ విచ్ ఇస్ రవీంద్ర జడేజా సంజు శాంసన్ ప్లేయర్ స్వాప్ గురించి విల్ టాక్ ఆల్ అబౌట్ దాట్. సో ఎక్కడన్నా వీడియోలో మీకు కొత్త విషయం ఏమన్నా తెలిసింది అనిపించినా, ఆర్ అరే ఇది ఇంత ముందర విన్నాం కానీ కొత్తగా చెప్పాడు, ఏదో వినడానికి బాగుంది, విచిత్రంగా ఉన్నా కూడా అర్థమైంది అని అనిపిస్తే మీరు ఒక హెల్ప్ చేసి పెట్టచ్చు. దట్ ఈస్ హిట్టింగ్ ద లైక్ బటన్, దట్ విల్ హెల్ప్ us a lot. ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది ఆటోమేటిక్గా యూట్యూబ్ అల్గోరిథం. కన్సిడర్ డూయింగ్ దాట్. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఆర్ఆర్కైనా సిఎస్కేకైనా అని ఆలోచించాలి. దీనికంటే ముందర కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి మనం. ఈ ఐపీఎల్లో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద ప్లేయర్ డీల్, ఈ ట్రేడ్ డీల్ ఏంటి, స్వాప్ ఏంటి ఆలోచించండి. స్వాప్ కాకపోయినా ప్లేయర్ డీల్ ఆర్ ట్రేడ్ డీల్. హార్దిక్ పాండ్యా 2 సీజన్స్ క్రితం గుజరాత్ టైటన్స్ నుంచి ఎంఐకి వచ్చినప్పుడు జరిగిన డీల్. అది అప్పుడు అందరి నోట్లలో నానింది, అందరి ఆలోచనలో ఉండింది, అందరు దీని గురించే మాట్లాడారు. 15 కోట్లకు తీసుకున్నారు. మీకు అప్పుడు గుర్తుందో లేదో, ఆ ప్లేయర్ డీల్ చేసినప్పుడు ఎంఐ దగ్గర ఆ డబ్బులు కావాలి అంటే ఎంఐ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్ని బయటికి రిలీజ్ చేయాల్సి ఉంది. బికాస్ ఆ పర్స్ ఉండాలిగా, ఆ డబ్బులు ఉండాలిగా కొనుక్కోవడానికి, ప్లేయర్ని సంపాదించుకోవడానికి. అప్పుడే వాళ్ళు క్యామరూన్ గ్రీన్ని ఆర్సీబీకి ఇచ్చారు, గుర్తుందా? సో బేసికలీ ఇక్కడ డబ్బులు ఎంతైతే ప్లేయర్ వస్తున్నారో ఆ మాత్రం డబ్బులు మీ దగ్గర ఉండాలి. అప్పుడే ఆ ట్రేడ్ డీల్ కొనసాగుతుంది, ముందుకెళ్తుంది. ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ ట్రేడ్ డీల్ జరుగుతున్నప్పుడు, ప్లేయర్ స్వాప్ జరుగుతున్నప్పుడు ప్లేయర్స్ ఓకే చెప్పడం, రిటర్న్ కన్సెంట్ అంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారానో ఒక మెయిల్ లెటర్ ద్వారానో వాళ్ళు ఓకే చెప్పడం కూడా ముఖ్యం. ఎవరికి చెప్పాలి ఇదంతా? ఫ్యాన్స్ కా? కాదు. టీమ్ మేనేజ్మెంట్ కా? కాదు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి చెప్పాలట. అంటే ఇప్పుడు ఈ కేసులో దెర్ ఆర్ 3 players ఇన్వాల్వ్డ్ అండ్ 2 teams ఇన్వాల్వ్డ్. 3 players ఎవరు? సంజు శాంసన్, రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్. టీమ్స్ ఆర్ సిఎస్కే అండ్ ఆర్ఆర్. సో టీమ్స్ ముందర ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి చెప్తారట. అది అయిపోయిన తర్వాత ఈ ప్లేయర్స్ అంగీకారం ఆబ్వియస్లీ ఉండాలి, వీళ్ళతో టీమ్స్ మాట్లాడి ఉండాలి. ఈ ప్లేయర్స్ కూడా రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా రిటర్న్ అప్రూవల్ ఇస్తేనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి అప్పుడే ఈ ప్లేయర్ స్వాప్, ఈ ప్లేయర్ డీల్, ట్రేడ్ డీల్ జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ బేసిక్ థింగ్. సో ఇది ఒకవేళ జరుగుతోందంటే ఆల్రెడీ టీమ్స్ ప్లేయర్స్తో మాట్లాడేస్తున్నారు, ప్లేయర్స్ కూడా ఓకే చెప్పేస్తున్నారు దీనికి. ఇది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. నౌ బిఫోర్ వి గో ఇన్ టు ద యాక్చువల్ ట్రేడ్ డీల్ దట్స్ హ్యాపెనింగ్, కాస్త సిమిలారిటీస్ ఏంటి ఈ 2 ప్లేయర్స్ చూసుకుందాం కొంచెం. ఓకే, సంజు శాంసన్ ఆర్ఆర్ ఆడుతున్నాడు, కానీ తను ఆడిన ఒకే టీం ఇది మాత్రం కాదు. తను ఫస్ట్ లో కేకేఆర్ దగ్గర ఉన్నాడు, అక్కడేం ఆడలేదు. తర్వాత ఆర్ఆర్ లోకి వచ్చాడు. ఆర్ఆర్ అలాంగ్ విత్ సిఎస్కే, జడేజా ఏ టీం అయితే పార్ట్ లో ఉన్నాడు, ఈ 2 టీమ్స్ కూడా 2016-17 సీజన్స్ ఐపీఎల్ లో ఆడలేదు. 2 season బ్యాన్. సో బోత్ ద టీమ్స్ హ్యావ్ దిస్ బ్యాన్. 2, రవీంద్ర జడేజా కూడా క్యాప్టెన్సీ చేస్తున్నాడు సిఎస్కేకి, కొద్ది కాలమే చేశాడు. సంజు శాంసన్ కూడా క్యాప్టెన్సీ చేస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ కి, కొద్ది కాలమే చేశాడు. ఇంకొక సిమిలారిటీ, ఇంతకు ముందర జరిగిన ఆప్షన్ రిటెన్షన్స్ లో 18 కోట్లకి రిటైన్ చేసుకున్నారు రవీంద్ర జడేజాని. సంజు శాంసన్ కూడా 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్. జడేజా 3 టైటిల్స్ గెలిపించాడు, ఆర్ 3 టైటిల్స్ సిఎస్కే గెలిచినప్పుడు ఆ టీంలో భాగంగా ఉన్నాడు. 2023లో ఆ ఆఖరి 2 balls లో 10 runs కావాలంటే అది కొట్టి గెలిపించి ధోని తను ఎత్తుకోవడం, ఇవన్నీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతే చిరకాలం సిఎస్కే ఫ్యాన్స్ వాళ్ళ మనసులో ముద్ర పడిపోయి ఉంటుంది. ఫైనల్ దాకా తీసుకెళ్లాడు రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ as a కెప్టెన్, కానీ గెలవలేకపోయారు అక్కడ, అది వేరే విషయం. యాజ్ ఎ టీనేజర్ స్టార్ట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ లో, అలాగే జడేజా కూడా యాజ్ ఎ టీనేజరే స్టార్ట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ లో. రిమెంబర్ ఫస్ట్ సీజన్ షేన్ వార్న్ క్యాప్టెన్సీలో జడేజా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.
he was called or he was given the nickname Rock Star by Shane Warne. తర్వాత ఈ రవీంద్ర జడేజా 2010లో ఒక సీజన్ సస్పెండ్ అయ్యాడు ఐపీఎల్ నుంచి. కారణం గుర్తుందా? తనే డైరెక్ట్ గా ముంబై ఇండియన్స్ తో ఒక ట్రేడ్ మాట్లాడుకున్నాడు, ఆ ట్రాన్స్ఫర్ గురించి తనే మాట్లాడుకున్నాడు అని రిపోర్ట్స్ వచ్చి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తను 1 సీజన్ బ్యాన్ చేసింది. తర్వాత వెనక్కి వచ్చాడు. ఈ కంటిన్యూడ్ ఐ థింక్ 2013లో అనుకుంటే సిఎస్కే తన్ని పిక్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సిఎస్కే తో బారింగ్ దోస్ 2 సీజన్స్ ఇన్ బిట్వీన్. ఈ ఆర్ఆర్ సిఎస్కే ఈ ఇరు జట్ల మధ్యన కూడా ఈ ప్లేయర్ ట్రేడింగ్ గురించి ఆల్రెడీ డిస్కషన్స్ వచ్చాయని కొన్ని వారాల క్రితమే చూసుంటారు మీరు. అయితే అప్పుడు సిఎస్కే కాస్త సైలెంట్ గా ఉన్నారు, ఎందుకంటే ఈ ఆర్ఆర్ డీడీతో కూడా మాట్లాడుతూ ఉన్నారట. సో ఫస్ట్ బిఫోర్ వి కమ్ టు దిస్, ఇక్కడ ఏం జరిగింది అసలు, ఈ ఆర్ఆర్కి డీడీకి ఎక్కడ చెడింది, దాని గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ని ట్రేడ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే 2025 సీజన్ తర్వాత సంజు శాంసన్ టీంతో మాట్లాడాడని అండ్ బహిరంగంగా కూడా కొన్ని సందర్భాల్లో చెప్పున్నాడు దట్ వేరే టీంకి వెళ్ళిపోతే బాగుంటుందేమో టైప్లో హింట్స్ ఇచ్చాడు తను. అక్కడ రియాన్ పరాగ్కి క్యాప్టెన్సీ ఇద్దామని, తనని ఎక్కువ పుష్ చేద్దామని ఒక వాతావరణం ఏర్పడుతోంది. అండ్ తిను సంగకారా ఉన్నప్పుడు కావచ్చు, రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు కావచ్చు, కెప్టెన్ గా ఉండడం, టీం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా లేరు. రాహుల్ ద్రావిడ్ ని కూడా ఇంకా చాలని చెప్పారు రాజస్థాన్ రాయల్స్ లో. ఈజ్ నో లాంగర్ ది హెడ్ కోచ్ దేర్. ఢిల్లీ క్యాపిటల్స్ తో సంప్రదింపులు మొదలయ్యాయట. అయితే సంజు శాంసన్ ని మీకు ఇస్తాం, మాకు ట్రిస్టన్ స్టబ్స్ ని ఇవ్వండి, దాంతో పాటు సమీర్ రిజ్వీ కూడా కావాలి అని ఒక కండిషన్ పెట్టారట. దానికి డీసీ ఒప్పుకోలేదు. ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. అది ఫెయిల్ అయినప్పుడు వీళ్ళు ఇంకా ఈ సిఎస్కే కూడా ఛానల్ ఓపెన్ గా ఉంచారు. ఇలానే జరుగుతుంటాయి. ఇన్ఫాక్ట్ మీకు ఈ ప్లేయర్ డీల్స్ ఎలా జరుగుతాయో అర్థం కావాలంటే ఒక మంచి మూవీ సజెస్ట్ చేస్తా, ఇది చూడండి. బ్రాడ్ పిట్ యాక్ట్ చేశాడు మూవీలో, ఇట్స్ కాల్డ్ మనీ బాల్. ఇట్స్ అబౌట్ బేస్బాల్. ఈ మూవీలో ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ఎలాగ మీరు చాలా మంచి టీమ్ ని క్రియేట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ టోర్నమెంట్స్ గెలవచ్చు అనేది చూపిస్తారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని తీసిన మూవీ ఇది మనీ బాల్ అన్నది. బ్రాడ్ పిట్ హీరో దాంట్లో. మస్ట్ చాలా బాగుంటుంది సినిమా. ఎప్పటిదాకా చూసిన గ్రేట్. చూస్తుంటే కనుక ఒక లైక్ కొట్టి కమెంట్ కొట్టండి, బావా బ్రో నేను చూశాను అని. మనం సింక్ లో నాకు అర్థం అవుతుంది. ఓకే, నౌ ఆ డీల్ ఫెల్ త్రూ. సో అగైన్ ఆర్ఆర్ రీచ్డ్ అవుట్ టు సిఎస్కే, విల్ సెడ్ యు నో వాట్, ఇగో మనకి ఇంకా దిస్ ట్రేడ్ ఇస్ బ్యాక్ ఆన్ ది టేబుల్, మీకు సంజు శాంసన్ కావాలా అని అడిగారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎస్ సిఎస్కే ఫ్యాన్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ అటాచ్డ్. రవీంద్ర జడేజా 2023 ఫైనల్ గెలిపించాడు. అది కాకుండా ఇంకొక 2 ఫైనల్స్ లో తను ఉన్నాడు గెలిచిన టీంతో పాటుగా. 2013 నుంచి ఉన్నాడు, మధ్యలో 2 సీజన్ తప్ప. ఇట్స్ బిన్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే వచ్చే ఐపీఎల్ కల్లా జడేజా వయస్సు 37 సంవత్సరాలకు వచ్చేస్తుంది. ఇంకెంతకాలం ఆడతాడు? చాలా ఫిట్ గా ఉన్న నిజమే, కానీ ఎంతకాలం ఆడతాడు, ఎంతకాలం తను కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్సెస్ ఇవ్వగలడు అన్నది ఒక క్రైటీరియా ఉంటుంది. దాంతో పాటు సిఎస్కే కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మహేంద్ర సింగ్ ధోని ఎంతకాలం ఆడగలడు? ఈ సీజన్ లో వాళ్ళ సిఇఓ కాశీ గారు చెప్పినట్టుగా వీఆర్ హోపింగ్ దట్ ధోని విల్ ప్లే అంటున్నారు, కానీ ఏ కెపాసిటీలో ఆడతారు, ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు, మళ్ళీ నంబర్ 8 నంబర్లోనే బ్యాటింగ్ వస్తారా, కీపింగ్ మాత్రమే చేయగలరా, ఏంటి పరిస్థితి మనకు తెలియదు. సో ఒక వికెట్ కీపింగ్ బ్యాటర్ కావాలి. ఉర్విల్ పటేల్ తెచ్చుకున్నారు ఆఖరిలో, కానీ ఉర్విల్ పటేల్ అంత పెద్ద పేరా సంజు శాంసన్ లాగా? మేబీ నాట్. సంజు శాంసన్ వయసు ఎంత? తను ఇప్పుడు ఈ వచ్చే ఐపీఎల్ కల్లా 31 సంవత్సరాలకి ఎంతకో చేరుకుంటాడు తను. సో ఇంకొక 6-7 సంవత్సరాలు ఆడగలడా? అట్లీస్ట్ జడేజా ఏజ్ వచ్చే వరకు. సరే 5-6 సంవత్సరాలు అనుకున్నా కూడా హాఫ్ ఎ డెకేడ్ ఇస్ ఎ గుడ్ ఇనఫ్ టైం. అంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సంజు శాంసన్ పైన, విచ్ ఇస్ వై సిఎస్కే హస్ ఆల్వేస్ బీన్ కీన్ టు గెట్ సంజు శాంసన్. అయితే ఇప్పుడు సంజు శాంసన్ సిఎస్కేకి ఎక్కువ కావాలా, ఆర్ఆర్కి ఎక్కువ కావాలా? ఐ థింక్ సిఎస్కేకి ఎక్కువ కావాలి, విచ్ మీన్స్ ఈ ట్రేడ్ డీల్లో రాజస్థాన్ రాయల్స్ దే పై చెయ్యి. బికాస్ వాళ్ళకి తెలుసు రైట్ నౌ సంజు శాంసన్ యాజ్ అ వికెట్ కీపింగ్ బ్యాటర్, యాజ్ ఎ క్యాప్టెన్ మెటీరియల్, తన స్టాక్ ప్రైస్ రైట్ నౌ ఈజ్ మోర్ దాన్ రవీంద్ర జడేజా హూస్ ఆల్మోస్ట్ అట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. సో ఆర్ఆర్ దగ్గర బార్గెయిన్ చేయడానికి, బేరం ఆడడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ చేశారో అలాగే సిఎస్కే కూడా మాకు ఎక్స్ట్రా ప్లేయర్ ఇంకొకళ్ళు కావాలి ఈ ట్రేడ్ డీల్లో. అంటే డైరెక్ట్ స్వాప్ కాదు. ఇప్పుడు జడేజాకి 18 కోట్లే, సంజు శాంసన్ కి 18 కోట్లు. సో స్ట్రైట్ అవే స్వాప్ చేయొచ్చు, మీ పర్సనల్ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. కానీ బికాజ్ ఆర్ఆర్ నోస్ వాళ్ళ దగ్గర బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ళ ప్లేయర్ విలువ రైట్ నౌ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొక ప్లేయర్ కావాలంటున్నారా? ఇంకొక ప్లేయర్ ఎవరు అంటే వాళ్ళు పతిరానాని కానీ ఆర్ డివాల్డ్ బ్రూవిస్ ని కానీ ఆర్ శామ్ కరణ్ ని అడిగారు అని వార్తలు. అయితే ఇక్కడ సిఎస్కే శామ్ కరణ్ ని ఇచ్చేయడానికి ఒప్పేసుకున్నారు అని వింటున్నాం, విచ్ ఇస్ వై జడేజా
శామ్ కరన్, సంజు శాంసన్ ఈ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ బిట్వీన్ సిఎస్కే అండ్ ఆర్ఆర్. జడేజా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఎస్, ఇంతకాలం సిఎస్కే ఆడిన తర్వాత కాస్త బాధ కలిగినా కూడా ఒక విషయం ఏంటంటే, లుకింగ్ అట్ ది ఆప్టమిస్టిక్ సైడ్ ఆఫ్ ఇట్, ఎక్కడైతే తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడో అక్కడే ఫినిష్ చేసే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్ కూడా అదే అన్నాడు, గుర్తుందా మీకు? ఎక్కడైతే నేను స్టార్ట్ చేసిన సిఎస్కే అక్కడే ఫినిష్ అవుతుంది, చాలా బాగుంటుంది, అక్కడే స్వస్తి పలికేశాడు తన ఐపీఎల్ కెరీర్ కూడా. ఇక్కడ జడేజా కూడా అవకాశం ఉంటుంది. అండ్ సంజు శాంసన్కి ఇట్స్ క్లోజర్ టు హోమ్, కేరళ పక్కనే తమిళనాడు, ఆ ఫ్యాన్ బేస్ కూడా సిఎస్కేతో యాడ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఆర్ఆర్ వైపు సపోర్ట్ చేసేవారు, ఇప్పుడు సంజు శాంసన్ సిఎస్కే వచ్చాడు కాబట్టి ఆ రాష్ట్రాలు రెండు కలిసిపోతాయి యాజ్ ఫార్ యాజ్ క్రికెటింగ్ ఫ్యాన్డమ్ ఇస్ కన్సిడర్డ్. శామ్ కరన్ విషయం అంటారా, తనకి కూడా ఒకనొక సమయంలో 18.5 కోట్లు ఖర్చు పెట్టి సొంతం చేస్తున్నారు పంజాబ్ కింగ్స్. వాజ్ ద కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ తన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉండకపోవడంతో తన స్టాక్ వాల్యూ డిప్ అయింది. లాస్ట్ టైం ఆప్షన్కి వచ్చేసరికి 2.4 crores. నౌ ఇంతకొక స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పా, మీ దగ్గర అన్ని డబ్బులు ఉండాలి ఒక ప్లేయర్ని తీసుకోవాలంటే అని కదా. అంటే ఇక్కడ ఈ 2.4 crores ఎక్స్ట్రా, అంటే 18 crores ఫర్ జడేజా అండ్ సంజు శాంసన్ ఈక్వల్ గా ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఈ 12.4 crores ఏదైతే శామ్ కరన్ విలువ ఉందో అది మీరు రాజస్థాన్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఈ పర్స్ మనీ సిఎస్కేకి యాడ్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళ మినీ ఆప్షన్ కి సంబంధించిన పర్స్ లో 2.4 crores యాడ్ అవుతాయి. రాజస్థాన్ రాయల్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళు 2.4 crores వర్త్ ఆఫ్ ప్లేయర్స్ ని వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటుంది టు బ్యాలెన్స్ అవుట్ దిస్ ట్రేడ్. ఇది జరగాలి. ఓహో ఇంత ఉందా, డైరెక్ట్ ట్రేడ్ కాదా, డబ్బులు మ్యాచ్ అవ్వాలా, వీళ్ళకి డబ్బులు పెరిగాయి వీళ్ళకి డబ్బులు తగ్గాలా, ఇప్పుడు ఎవరో ఒకరు తీసేయాలా, డ్రాప్ చేసుకోవాలా వీళ్ళు స్క్వాడ్ నుంచి, ఇవి కాస్త కొత్తగా అనిపించినా, ఇవి ఎవరు ఇంతకు ముందర చెప్పలేదు అనిపించినా కూడా ఒక లైక్. మీరు ఆల్రెడీ తెలుసుంటే యూ రియలీ ఫాలో ద స్పోర్ట్ రియలీ వెల్, మీకు ఐపీఎల్ ట్రేడ్ గురించి కూడా చక్కగా తెలుసు, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ దిస్, డూ కన్సిడర్ ఇన్ ద లైక్ బటన్, బికాస్ అది మాకు కొత్తగా హెల్ప్ చేస్తుంది, కొత్త ఆడియన్స్ని తీసుకొస్తుంది ఛానల్కి. యూట్యూబ్ ఆల్గోరిథం ఎక్కువ మందికి చూపిస్తుంది వీడియోని. దట్ విల్ బి అ హ్యూజ్ బూస్ట్ ఫర్ అస్. హోప్ఫుల్లీ మీకు అర్థమై ఉంటుంది మొత్తం సినారియో అంతా ఎలా ఉందో, ఎలా ఆర్ఆర్ డీసీతో మాట్లాడారు, అది వర్కౌట్ కాలేదు, ఆర్ఆర్ మళ్ళీ సిఎస్కే దగ్గరికి వచ్చారు, ఫస్ట్ లో వాళ్ళతోనే మాట్లాడారు, ఎందుకు జడేజా ఇటు వెళ్తున్నాడు, ఎందుకు శాంసన్ ఇటు వస్తున్నాడు, 18 కోట్లు సరిపోయినా కూడా ఈ శామ్ కరన్ ని ఎందుకు వీళ్ళు అడిగారు, వెళ్ళినందువల్ల సిఎస్కేకి లాభం ఏంటి, ఆర్ఆర్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా అర్థమైన ఆశిస్తున్నాను. దీని తర్వాత ఇంకా చాలా విషయాలు, చాలా ట్రేడ్ డీల్స్ గురించి మాట్లాడుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ దగ్గరికి కేఎల్ రాహుల్ వెళ్తాడేమో అని, అలాగే క్లాస్ అని రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి, ఇషాన్ కిషన్ తిరిగి ఎంఐ తీసుకుందాం అనుకుంటున్నారని చాలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏవి కూడా రైట్ నో నా దృష్టిలో క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. చాలా పుకార్లు ఉంటాయి. ఇప్పుడు వీడియోలే చేయాలి, మీకు క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి అంటే క్లాస్ అండ్ రిలీజ్డ్ అని పెట్టేయచ్చు నేను. కానీ దాంట్లో ఎంత నిజం ఉంది, అది నిజమా కాదా, ఏ సోర్స్ నుంచి తీసుకున్నాం, అది కూడా ముఖ్యం కదా. ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది క్రికిన్ఫోలో వచ్చింది. క్రికిన్ఫో యూజువలీ వాళ్ళ వెరిఫికేషన్ వాళ్ళు చేసి ఫ్యాక్ట్ చెక్స్ చేసే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది ఆ వార్త నిజం అవ్వడానికి. అందుకే నేను మిగతా వార్తల పైన ప్రస్తుతానికి రియాక్ట్ అవ్వట్లేదు, వీడియో చేయట్లేదు. చాలా మంది అడుగున్నారు ఇప్పటికే కేఎల్ రాహుల్ గురించి చెప్పబోయ్యా, క్లాస్ అని వదిలేస్తారంటారా అని. వీటన్ని గురించి మాట్లాడదాం ఇన్ఫర్మేషన్ సరిగ్గా వచ్చినప్పుడు, ఆర్ కాస్త అట్లీస్ట్ 70-80% అన్నా ఇది నిజంకి దగ్గరలో ఉంది అన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అవన్నీ ఊహాగానాలు. ఇది మట్టుకే కాస్త క్రెడిబుల్ సోర్స్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుండాలని ఆశిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమైందని ఆశిస్తున్నాను. మరొకటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.